అత్యంత పవిత్రమైన దేవతామూర్తుల విగ్రహ ప్రతిష్టాపన తమ చేతుల మీదుగా జరగటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని శ్రీ 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 మధుసూదనానంద స్వామీజీ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాచారం గ్రామంలోని ఎల్లమ్మ, బీరప్ప, అక్కమంకాలమ్మ, పోచమ్మ, బుగ్గ పోచమ్మ గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని గ్రామ మాజీ సర్పంచ్ చేతిరెడ్డి సరళాదేవి రామరెడ్డి ఆధ్వర్యంలో అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించారు. 3 రోజుల పాటు వేద పండితులతో శాస్త్రయుక్తంగా జరిగిన ఈ కార్యక్రమానికి చివరి రోజు శ్రీ మాధవానంద సరస్వతి స్వామివారు విచ్చేసి భక్తులకు దైవ చింతన ఎంత అవసరమో తెలియజేశారు. అమ్మవారు గ్రామ ప్రజలను ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంచాలని ఆ దేవతామూర్తులను ప్రార్థించినట్లు మాజీ సర్పంచ్ సరళదేవి రామరెడ్డి తెలిపారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. భక్త మహాశయులకు విజ్ఞప్తి, ఈ యొక్క దాచారం గ్రామంలో గత 3 రోజుల నుంచి ఎన్నో శ్రమల కోర్చి అనేక భక్తి ప్రపత్తులతో శ్రీ చేతిరెడ్డి రామరెడ్డి గారు మరియు వారి యొక్క సతీమణి సరళమ్మ గారు, వారి కుటుంబ సభ్యులు మొత్తం కూడా మరియు గ్రామ ప్రజలు అందరి యొక్క సహకార సంపత్తులతో ఈ దాచారం గ్రామంలో బీరప్ప దేవాలయము, మాతమ్మ దేవాలయము, పోచమ్మ దేవాలయము, ఎల్లమ్మ దేవాలయము, బుగ్గపోచమ్మ దేవాలయము మరియు సారలమ్మ అని ఆ అమ్మవారి యొక్క దేవాలయాలు నిర్మాణము 3 రోజుల నుంచి బ్రహ్మశ్రీ రఘురామ శర్మ గారి యొక్క ఆధ్వర్యంలో ప్రతిష్టా మహోత్సవము అత్యంత వైభవోపేతముగా జరుపుకోవడం జరిగినది. ఈ దాచారం గ్రామంలో అన్ని దేవతలు పోచమ్మ, మాతమ్మ, వీరప్ప, బుగ్గపోచమ్మ, మాంకాలమ్మ గ్రామ దేవతలందరినీ 10 వరకు ప్రతిష్ట చేశాము. అది అందరి సహకారంతో అందరి ఇష్టానుసారంగానే చేశాము. అందరూ సంతోషంగా 3 రోజుల నుండి ఈ పూజలకు వస్తున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రతిష్టలతో ఊరు అంతా బాగుండాలని, సుఖ సంతోషాలతో భోగభాగ్యాలతో తొలగాలని నేను అనుకుంటున్నాను. అది కూడా ఆ దేవతలు మా కోరిక ప్రకారం మమ్మల్ని దీవించాలని కోరుకుంటున్నాము. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మేము సంతోషంగా ఉండాలని అనుకుంటున్నాము. ఇది మా కోరిక. అందుకే అందరి